హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే కన్నా రూమ్లో సరుకులు అయితే అయిపోయినాయి. అందుకని చెప్పేసి దగ్గరలో మార్కెట్ ఉంటే మార్కెట్కి అయితే వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళేసి నాకేం అవసరం అయితే చూపిస్తాను, వాటి రేట్లతో సహా చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నెక్స్ట్ మార్కెట్. ఇది వచ్చేసి ఫైల్ ఏరియాలో ఉంది, బ్లాక్ 7లో. దగ్గరలో మనకైతే మార్క్ అండ్ సేవ్ ఇది కూడా ఉన్నది మార్కెట్. నేను వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి వెళ్తాను. ఈ నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి కేరళ వాళ్ళది. ఈ నెక్స్ట్ మార్కెట్స్ కువైట్లో చాలా ఏరియాల్లో అయితే ఉన్నాయి. మాల్ లోపలికి వెళ్ళినామంటే మనకి ఇక్కడ చాలా రకాల షాప్స్ అయితే కనబడతాయి. ఫుట్వేర్, గార్మెంట్స్, ఇంకా మొబైల్ షాప్స్, జ్యువెలరీ, ఇలా చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఈ నెక్స్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కాకుండా బేస్మెంట్ లో ఉంది. ఈ ఎస్కలేటర్ ద్వారా కిందకి అయితే వెళ్తాను. ఎదురుగా కనిపించే కౌంటర్లో మన దగ్గర ఏమైనా సామాన్లు ఉంటే అక్కడ పెట్టేసి ఇంకా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సరుకులు తీసుకునేదానికి ట్రాలీ కావాలి. ఇక్కడ ట్రాలీ ఉన్నది, తీసుకుంటానా. ఫస్ట్ నాకైతే రైస్ కావాలా. రూమ్లో బియ్యం అయితే అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ బియ్యం సెక్షన్ కాడికి అయితే పోతానా. బియ్యం రేట్లు ఎంత ఉంటాయో తెలియదు. ఆఫర్లు ఉంటే కానీ తీసుకోవడము, లేదంటే వేరే మార్కెట్కి వెళ్ళడమే. మళ్ళీ మ్యాక్సిమం ఆఫర్లు అయితే పెడతా అంటారు ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన చూద్దాం. ఇవన్నీ రైస్ సెక్షన్ చూడండి. ఇక్కడ వచ్చేసి చాలా రకాల బియ్యం అయితే ఉన్నాయి. మనమైతే ఈ బోర్డులను బట్టి ఆఫర్లు ఏమైనా ఉన్నాయా చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే వెతుకుతానా, మొత్తం వెతుకుతానా, ఏదైనా ఆఫర్ ఉంటుందా తీసుకుందాం మంచిది అని చెప్పేసి. ఇక్కడ కనిపించేటివి దాదాపు కూడా మన ఇండియా నుంచి తెప్పించుకున్నారు వీళ్ళు. మొత్తం కూడా దాదాపు ఇండియా టీ కనపడుతున్నాయి ఇక్కడ. చూడండి, ఉప్పుడు బియ్యం కూడా ఉన్నాయి. ఉప్పుడు బియ్యం ఏం తెల్లగా ఉన్నాయి. ఇవి వచ్చేసి కేరళ వాళ్ళు ఎక్కువ తింటారు అనుకుంటా. నేనైతే వెతుకుతానా, మొత్తం వెతుకుతానా ఏడన్నా ఆఫర్ ఉంటాయా అని చెప్పేసి. ఈ 20 కిలోల బాస్మతి రైస్ మన డబ్బులు వచ్చేసి 2900. ఎక్కువ తక్కువ నాకైతే తెలీదు, కామెంట్ చేయండి. కువైట్లో దాదాపు అందరూ కూడా బాస్మతి రైస్ ఎక్కువ వాడుతుంటారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ బాస్మతి రైస్ ఇక్కడ కనిపించేటివి. బియ్యం అయితే పొడుగ్గా ఉన్నాయి. ఇంకొచ్చేసి దేవాయ, ఇది కూడా బాగానే ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉన్నది ఈరోజు. ఇంకొచ్చేసి ఎక్సెల్, మునీర్ ఎక్సెల్, ఇది కువైట్లో ఎక్కువ మంది వాడుతుంటారు. ఇది భలే ఉంటాయి బియ్యం. ఇంకొచ్చేసి సోనికా ఇండియన్ బాస్మతి రైస్, ఇది వచ్చేసి 5 కిలోలు వచ్చేసి 2.5 దినార్ ఉన్నది. అంటే మన డబ్బులు వచ్చేసి 670 రూపాయలు దాకా పడుతుంది. ఇవి భలే ఉంటాయి, ఇది తీసుకుంటాను ఇప్పుడు. ఇవి బాగుంటాయి బియ్యం, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇది అన్నం వండినా కానీ బాగుంటుంది తినేదానికి. ఇది తీసుకున్నా. బియ్యం తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకొచ్చేసి పాలు కావాలా, పాలు తీసుకోవడానికి వెళ్తాను. పాల సెక్షన్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి ఇంక పోయి అంతా. ఇక్కడ చూడండి, ఈ కనిపించేదంతా కూడా సర్ఫ్ మొత్తం బేర్చి పెట్టేశారు, బస్తాలు బస్తాలు. ఈ కువైట్లో సర్ఫ్ అనేది ఎక్కువగా సేల్ అవుతుంటుంది. అందుకని చెప్పేసి ఆఫర్లు అయితే ఎక్కువగా పెడుతుంటారు. కంఫర్ట్ చూడండి, డోనీ కంఫర్ట్, డోనీ 1 KD ఉంది. డోనీ వచ్చేసి 2 లీటర్ వచ్చేసి 1 KD ఉన్నది, అంటే 270 రూపాయలు. మంచి ఆఫర్ ఇది. మనం కువైట్ ఇంట్లో పనిచేసినామంటే కన్నా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. తిండి కాడ నుంచి మనకు కావాల్సిన అవసరాల వరకు కొన్ని. మనమైతే బయట పని చేసినామంటే కన్నా, బయటకు వచ్చినామంటే కానీ ఈ విధంగా ఏమున్నా మనమే చూసుకోవాలా. మన తిండి కాడ నుంచి మన ఖర్చు ఏమున్నా కానీ మొత్తం మనమే భరించాల్సిందే. పని ఉంటే పర్లేదు, కానీ పని లేకపోతే కన్నా ఇబ్బంది అయిపోతుంది. పని ఉంటే కానీ మనకు కావాల్సింది తిని ఏదో ఒకటి గడిపేయచ్చు, లేదంటే కానీ కష్టమే. మొత్తం అంతా తిరుక్కొని వచ్చే ఆఖరికి అయితే ఈ మిల్క్ సెక్షన్ అయితే కనపడింది. ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా, ఇది మిల్క్ సెక్షన్. ఈ కువైట్లో పాలు వచ్చేసి లో ఫ్యాట్ అంట, ఫుల్ ఫ్యాట్ అంట, స్కిమ్డ్ మిల్క్ అంట, ఇలా పెట్టేసి అమ్మేస్తా అంటారు. కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. 4 లీటర్లు వచ్చేసి 485 రూపాయల దాకా ఉన్నాయి. ఇంకేమన్నా ఆఫర్ ఉన్నాయో చూద్దాం ఎక్కడన్నా. ఇక్కడైతే ఆఫర్ పెట్టినారు ఆల్మరాయ్ మిల్క్. ఎంత ఉందో మరి రేట్ చూడాలా. దినార్ నూసు అంటే మన డబ్బులు వచ్చేసి 400 అవుతుంది. ఇవి వచ్చేసి కువైట్లోనే ఎక్కువగా సేల్ అవుతుంటాయి ఈ మిల్క్ అనేటివి. ఫుల్ ఫ్యాట్ 4 లీటర్లు వచ్చేసి 400. ఇది పర్లా, ఈ కంపెనీకి బట్టి తీసుకోవచ్చు దీన్ని, ఇబ్బందిలే. ఓకే, దీన్ని తీసుకున్నా. మిల్క్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకొచ్చేసి షాంపూ కావాలి. షాంపూలు ఉండే సెక్షన్కి అయితే వచ్చేసిన. ఇవన్నీ షాంపూలు అనమాట. చూడండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. డవ్, హెడ్ అండ్ షోల్డరు, ప్యాంటీను, ఇంకా ట్రెజ్మీ, ఇవన్నీ ఉన్నాయి. నాకు కావాల్సింది వచ్చేసి ఇక్కడ ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నది మేరా. ఇంకా ఈ మేరా షాంపూలు వచ్చేసి రకాలు అయితే ఉన్నాయి చూడండి. కుంకుడుకాయ బాదాము, శీకాకాయ బాదాము. ఇది వచ్చేసి హెర్బల్ పౌడర్ అంట. నేనైతే శీకాకాయ బాదం తీసుకుంటాను. ఇది ఇంతకుముందు వాడలా, ఇంతకుముందు ఇది వాడతాను కుంకుడుకాయ. ఇది ఎలా ఉంటుందో చూడాలా. 180 ml వచ్చేసి 1 KD ఉన్నది, అంటే 270 రూపాయలు. ఇదైతే తీసుకున్నా.
ఇప్పటికీ 3 ఐటమ్స్ అయితే అయిపోయినాయి, ఇంకా కొన్ని కావాలా చూద్దాం. ఇక్కడ చూస్తే చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి, చూసి అన్నీ కొనాలనిపిస్తుంది. కానీ మన జీతం కూడా అంతంత మాత్రమే, మన జీతానికి తగినట్టుగా కొనుక్కొని పోవాల్సిందే. ఎన్ని కొనాలంటే మన జీతం సరిపోదు. ఇక్కడ చూడండి, చలికాలం స్టార్ట్ అయింది కదా, అందుకని చెప్పేసి హీటర్లు పెట్టేసినారు. ఇవి వచ్చేసి కరెంటుతో నడుస్తాయి. అయినా హీటర్లు వాడడం హెల్త్కి అయితే మంచిది కాదు. ఒకవేళ వాడేవాళ్ళు కూడా జాగ్రత్తగా వాడండి, వీటి వల్ల చాలా ప్రమాదాలు అయితే జరిగినాయి ఇక్కడ కువైట్లో కూడా. ఇంకా నాకు వచ్చేసి కుబూస్ ప్యాకెట్ ఒకటి కావాలా, అంటే అవే రొట్టెలు, అవి ఒకటి తీసుకుంటాను ఇప్పుడు పోయి. అది ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి 50 పిల్స్, అంటే మన డబ్బులు వచ్చేసి 13.5 రూపాయి. కువైట్లో వచ్చేసి ఎప్పటి నుంచో ఒకటే రేటు స్థిరంగా ఉండేది, ఇది ఒకటే, కుబూస్ ఒకటే. ఇంకెక్కడ కనిపించేదంతా కూడా కూల్ డ్రింక్ అండ్ మిల్క్ సెక్షన్ అనమాట. నాకైతే ఒక కూల్ డ్రింక్ కావాలా, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇది వచ్చేసి కోకో కోలా, ఇది తీసుకుంటానా. 500 ml వచ్చేసి 33 రూపాయలు. ఇంకెక్కడేమో వెజిటేబుల్ సెక్షను, మొత్తం ఇదంతా వెజిటేబుల్ సెక్షను. అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బనానా కావాలా, బనానా కోసం వెళ్తానా. బనానా అయితే తీసుకున్నా. ఇక్కడ చూడండి, షాంపూలన్నీ వరుస పెట్టేసి బేర్చి పెట్టినారు బాగా. హెయిర్ జెల్ అనమాట, హెయిర్ జెల్, సోపులు అన్నీ వచ్చేసి మరి పేర్చి పెట్టింటారు అన్నీ. ఇక్కడ చూడండి, పేస్ట్, టూత్ పేస్ట్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి డెటాలు, హార్పిక్ ఇలాంటివి బాత్రూమ్ ఐటమ్స్ అనమాట. కస్టమర్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఈరోజు వచ్చేసి బేస్తవారము, రేపు వచ్చేసి ఫ్రైడే, అందరికీ సెలవు ఉంటుంది. అందువల్ల అందరూ షాపింగ్ చేయడానికి వచ్చినారు, అందువల్ల కస్టమర్లు ఎక్కువగానే ఉన్నారు కొంచెం. నాకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే తీసేసుకున్నా. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. అయితే బిల్లింగ్ చేసుకుందాం పోయేసి. థ్యాంక్ యూ. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. ఈ 4 ఐటెంలు వచ్చేసి 500 అయినాయి మన డబ్బులు, ఇదన్నమాట. ఈ 4 ఐటెంలు మాత్రమే 500 రూపాయలు అయిపోయింది ఇప్పటికే. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.